దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి క్రిస్మస్ ధ్యానాలు చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ చూసినటువంటి షార్ట్స్ని మీరు చూసి మీరు చేస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా ప్రోత్సాహపరచండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మన క్రిస్మస్ సందేశాలు జరిగించుకుంటూ వస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఒక భాగం, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. చూసారా ప్రియులారా? ఈ వాక్యము ఎలా అనిపిస్తుంది మనకి? కన్యక ఏంటి, గర్భవతి అవడం ఏంటి? అవునండి, ఈ రోజునాడు అనేకమైనటువంటి సైంటిస్టులకు కూడా ఈ విషయము అంతుపట్టకుండా ఉంది. కన్యక గర్భవం ఎలా దారిస్తుంది? కన్యక గర్భవతి ఎలా అవుతుంది? పురుషుడు లేకుండా ఒక స్త్రీ గర్భం ధరించగలదా అని మనము యోచన చేసినట్లయితే అది ఎవరికి సాధ్యము? కేవలము దేవునికి మాత్రమే సాధ్యము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియులరా, దేవుడు ఈ సృష్టిలో అంతటినీ కూడా నోటి మాట చేత కలిగించినటువంటి వైనాన్ని ఆది కాండంలో మనం చూస్తున్నాం. దేవుడు వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలుగలేదా? సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు, ఆకాశము, భూమి, చెట్టు చేమలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, మనం అనుకునే పంచభూతాలు, వీటన్నిటినీ కూడా దేవుడు నోటి మాటతో కలిగించలేదా? అలాంటి దేవుడు కన్యక గర్భవతి అవడానికి దేవుడు జరిగించలేడా? అందుకే దేవుని వాక్యములో ఆ మరి అనుమానపడుతున్నప్పుడు, సంకోచిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమునో తెలుసండి? సర్వోన్నతుని శక్తి నిన్ను కంపుకొనును, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరించి ఉన్నావు అనే మాటని మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులరా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఉద్దేశము ఈ లోకంలో మానవులను పాపం నుంచి రక్షించడానికి ఒక పరిశుద్ధ దేవుడు, పాపరహితుడైనటువంటి దేవుడు మానవుడిగా పుట్టాలని దేవుని యొక్క ఉద్దేశము ద్వారానే మరియు సాధనంగా వాడుకునేటువంటి వైనాన్ని మనం చూస్తూ ఈ క్రిస్మస్ ద్వారా ఈ సందేశాన్ని మీరు విని సంతోషించారని